హాయ్ అండి. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాల్టి కర్రీ ఏంటంటే ఆలు పాలక్ కర్రీ. మరి చూద్దామా ఈ కర్రీ నేను ఎలా చేశానో. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర తీసుకొని ముందుగానే వాటర్లో మంచిగా కడిగేసి తొడాలు అనేది తీసేసి ఇలాగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. పాలకూర మొత్తం నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకుంటున్నానండి. సో టమాటాలు కట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ గింజలు ఉంటాయి కదా టమాటాలో, ఆ గింజలు మొత్తం తీసేసి కట్ చేస్తున్నాను. పాలకూర వండేటప్పుడు పాలకూరలో టమాటాలు వేయకూడదు అంటారు కదా, కానీ గింజలతో సహా వేయకూడదండి. గింజలు తీసి టమాటాలు వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా. టమాటాలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. సో నేను టమాటాలు మొత్తం ఇలా సన్నగా చాప్ చేసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను, కట్ చేసేసి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ అనేది సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చాలా సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. టమాటాలు, పాలకూర, ఉల్లిపాయలు మొత్తం సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం నేను చాప్ చేసేసుకొని నాకు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్